హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో ఇవాళ మీ పార్ట్ 23 వీడియోలో జేఈఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ డిస్కస్ చేస్తాము. ఇఫ్ ఈ ఎల్ ఎం అండ్ జీ డినోట్ ద క్వాంటిటీస్ యాజ్ ఎనర్జీ, angular momentum, mass and the gravitational constant respectively, then the dimensions of P in the formula P is equals to E L square m to the power of minus 5 g to the power of minus 2 r. Option A m naught l naught t naught. Option D m l t to the power of minus 2. Option C m naught l t naught. Option D m inverse l inverse t square. సో దీనికి సొల్యూషన్ చూస్తే కనుక మనకు పి అనే ఒక డైమెన్షన్ ఉంది, దాని డైమెన్షనల్ ఫామ్లో కనిపెట్టాలి మనం. ఇప్పుడు పి ఈక్వల్స్ టు ఈ ఎల్ స్క్వేర్ ఎం టు ద పవర్ ఆఫ్ మైనస్ 5 జీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2. సో ఈ అనేది మనకు ఎనర్జీ, ఎల్ అనేది యాంగులర్ మొమెంటమ్. యాంగులర్ మొమెంటమ్ అనేది మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఉంటుంది. మాస్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అది మన గ్రావిటేషన్ చాప్టర్లో వస్తుంది. సో పి ఈక్వల్స్ టు ఎం ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 అంటే ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా. తర్వాత యాంగులర్ మొమెంటమ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అంటే ఎం ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1. తర్వాత హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. తర్వాత ఎం టు ద పవర్ ఆఫ్ మైనస్ 5. ఆ తర్వాత గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అమౌంట్ వస్తుంది డైమెన్షనల్ ఫార్ములా ఎం ఇన్వర్స్ ఎల్ క్యూబ్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2. తర్వాత సాల్వ్ చేయాలి. ఎం ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్, ఇది ఇట్లనే ఉంచాలి. తర్వాత లోపల స్క్వేర్ తీయాలి. ఎం స్క్వేర్ ఎల్ టు ద పవర్ ఆఫ్ 4 టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2. తర్వాత ఎం టు ద పవర్ ఆఫ్ మైనస్ 5. తర్వాత ఎం టు ద పవర్ ఆఫ్ 2 ఎల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 6, ఇక్కడ మైనస్ 6 ఇక. తర్వాత టీ టు ద పవర్ ఆఫ్ 4. ఆ తర్వాత కంప్లీట్గా ఇది సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఎం నాట్ ఎల్ నాట్ టీ నాట్. సో దీనికి ఆప్షన్ ఏ వస్తుంది సాల్వ్ చేస్తే. సో మళ్ళీ నేను పార్ట్ 24లో కలుస్తా. మిగతా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అంటే లైక్ యాంగులర్ మొమెంటమ్, గ్రావిటేషనల్ కాన్స్టాంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్, దాని ఫార్ములాస్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను.